మేడారం జాతరకు పోయే భక్తులకు ఒక 2 హెచ్చరికలు ప్లస్ ఒక రిక్వెస్ట్ కూడా. మీ వెంట మంచినీళ్ళకి సంబంధించి గానీ, వంటకు సంబంధించి గానీ ఏదైనా ఉంటే తీసుకెళ్ళండి. ఒకవేళ ఖాళీ స్థలం ఉంటే గుడారం వేసుకోవడానికి కూడా మీ ఇంట్లోంచి తీసుకెళ్ళండి. ఎందుకు అంటే అక్కడ నీళ్ళకు రూ. 50 ఒక లీటర్ నీళ్ళకి. నేను స్నానం చేయాలంటే కూడా వేడి నీళ్ళు కావాలంటే కూడా రూ. 50. ఇక గుడాల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. చిన్న చిన్న వర్కులు కట్టి 1000, 2000 తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇది మేడారం పోయి మళ్ళా వస్తుందా అంటున్నారట. అది మేడారమా ఇంకోటి పోనిగాని ఆసియాలోనే పెద్ద కుంభమేళ ప్రగల్భాలు పలికిన ఈ గవర్నమెంటు పెద్దగా ఏం చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఓ 300, 400 కోట్లు ఇచ్చిందట. దానికి కూడా ఏం కాలేదు. మౌలిక వసతులైన నీళ్లు, వాష్రూమ్స్ అసలు ఏమీ లేవు అక్కడ. అంటే మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి దోచుకోవడమే. వాష్రూమ్కి వెళ్తే రూ. 20, నీళ్ళు కావాలంటే రూ. 50, ఇంకేమైనా అంటే రూ. 50, కూల్ డ్రింక్ కావాలంటే 200, మంచినీళ్ళ బిస్లరీ క్యాన్ కావాలంటే 300. ఏమిటో ఇదొకటి అర్థం కావట్లేదు. కానీ సరే ఇదంతా హెచ్చరిక. మీకు ఎంత వీలైతే అంత మీ ఇంట్లోంచే తీసుకుపోండి. ఈవెన్ కోడిని కూడా తీసుకుపోయిన నయమే. మందు, కోడి అన్నీ మీరు మొక్కటి అన్నీ తీసుకెళ్ళండి. దాదాపు దోపిడీ తగ్గించుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ అనిపిస్తే ప్రశ్నించండి. ఇప్పుడు ఏంటంటే సమయం లేదు కాబట్టి మనం అడగలేకపోతున్నాం కాబట్టి ప్రశ్నించండి. టాయిలెట్ల విషయంలో మాత్రం ప్రశ్నించాలి. ఎందుకంటే కోట్ల రూపాయలు, 1 కోటి మంది వాష్రూమ్ పోతే రూ. 10 చొప్పున వేసుకున్న 10 కోట్ల రూపాయలు. సింపుల్ లెక్క. నెక్స్ట్ సెకండ్ వార్నింగ్ ఎందుకు అంటే పెట్రోలు కాలనీలనే అమ్ముతున్నారు. ఏదైతే భక్తులు పోయే రూట్లలో మీరు గమనిస్తున్నాడు, చుట్టుపక్కల చూస్తున్నాడు. ఎందుకంటే చాలా భయంకరమైన పరిస్థితి ఇది. ఒకవేళ అట్లాంటి కాడ పేలుళ్ళు కానీ ఏమైనా జరిగితే మాత్రం అత్యంత ఘోరంగా ఉంటుంది. మాకు ఫోటో పంపించిండు ఒక మిత్రుడు. ఒక పెట్రోల్ ట్యాంకు, దాని పక్కన ఒక పెద్ద స్టవ్ మండుతూ ఉంది. దయచేసి చూడండి, చుట్టుపక్కల చూస్తూ ఉండండి. మనకు మనమే సెక్యూరిటీ. ఏ సెక్యూరిటీ అక్కడ పెద్దగా ఏం లేదు. మొన్న ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏదో హడావిడి చేసినారు తప్ప పెద్దగా ఏం లేదు. అదే తోపులాట, అదే కథ. దయచేసి ప్రజలారా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా జాతర ముగించుకొని ఇంటికి రండి. థ్యాంక్ యూ.